ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయి. ఎక్కడ చూసినా అప్రకటిత పాలన సాగుతోందని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మొన్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నిన్న ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడులు చేస్తున్నారని రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ నేతలు. వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ని కోరామంటున్న విష్ణుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయి. అటు ప్రతిపక్షాలను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారని కూడా ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా గవర్నర్ను కలిశారు. అసలు గవర్నర్ ఏం చెప్పారో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ వైఎం అనేటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి. అసలు గవర్నర్ కలిశారు, ఏం ఫిర్యాదు చేశారు, ఏం చెప్పారు సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు గవర్నర్ గారికి ఈరోజు వినతిపత్రం భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు జిల్లాల పర్యటనలో భాగంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చడము, ర్యాలీలు రద్దు చేయడం, వాటితో పాటు ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారి మీద అనంతపూర్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ అతిథి గృహం దగ్గర వచ్చి దాడి చేయడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులు పర్యటనలో మానవ హక్కులు ఉల్లంఘన చేసే విధంగా అనేక మంది ప్రజా సంఘాల నేతలను, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలను, జిల్లా అధ్యక్షులను అరెస్టు చేయడం. ఈరోజు మేము గవర్నర్ కలుస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు ఏలూరులో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందని చెప్పి స్వయం మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వర్మ గారిని అనారోగ్యానికి గురవుతుంటే ఆసుపత్రిలో అరెస్టు చేయడం అనేటువంటి ముందస్తు చర్యల పేరు మీద ఈరోజు కడపలో కందుల రాజమోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదా నెల్లూరులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి కానీ, లేదా విశాఖపట్నంలో బీజేపీకి సంబంధించిన నేతల మీద కానీ, ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తుందన్నటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే గతంలో కూడా 2-3 సార్లు ఇలాంటి ఘటన చోటు చేసుకున్నాయి. అటు జాతీయ పార్టీ అయినటువంటి అధ్యక్షులు అమిత్ షా కూడా వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా దాడులు జరిగాయి. అసలు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు దేనికి ఇలాంటి ప్రయత్నాల వల్ల ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. మిగిలినది ఏంటంటే జర్నలిస్టులు వార్తలు రాస్తే జర్నలిస్టుల మీద దాడి చేస్తారు. పత్రికలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి లేదు. ఇతర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ఏకీకృతమైనటువంటి ఒక వికేంద్రీకరణ అనేటువంటిది ఏదైతుందో, చేయాల్సినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది కాకోకుండా అక్రమాలకు సంబంధించినటువంటి ఏకీకృతమైనటువంటి చేతిలో పెట్టుకొని అన్ని వ్యవస్థలతోటి ఈరోజు విపక్ష పార్టీల మీద, ప్రజల మీద దాడులు చేస్తున్నారు. పౌరుల హక్కులు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల హక్కులు ఆంధ్రప్రదేశ్లో హరించబడుతున్నాయి. ఈ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఎన్నికలు పోవడానికి ఏమీ అవకాశాలు లేక మిగిలినటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తి దాని ద్వారా ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీ రోజులు మేము ఈ దేశంలో భావితరాలు 3 దశాబ్దాల్లో చూడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, ఆ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టింది. కాబట్టి మీరు మహిళల మీద ఆత్మహత్యలు తీసుకోండి, మహిళల మీద రేపులు తీసుకోండి, విద్యార్థులు, చిన్నపిల్లల మీద రేపులు తీసుకోండి, లేకపోతే ఇతరుల మీద దాడి తీసుకోండి, ప్రభుత్వ అధికారుల మీద మీ మాట వినలేదని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దాడులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అప్రకటితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. కాబట్టి పౌరుల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. చేయాల్సినటువంటి ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో హక్కుల కమిషన్లు, రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ఎస్టీఎస్సీ కమిషన్ కానీ, ఉమెన్స్ కమిషన్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ ఏవైతే కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయో అవి కూడా ఈరోజు చేతులు ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్లో పాలన అనేటువంటి లేదు, ఒక అరాచకమైన పాలన జరుగుతుంది. దాని మీద ఈరోజు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ గవర్నర్ కనుక పూర్తి స్థాయిలో స్పందించకుంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అంటే రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నారు. అంటే ఏ విధంగా కలుస్తారు, ఎట్లా చెప్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శాంతి భద్రతల విషయంలో ఇది పౌరుల హక్కులకు సంబంధించి ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. ఈరోజు విపక్షం కానీ, స్వపక్షం కానీ, లేదా ప్రతిపక్షం కానీ ఏ పార్టీ ఉన్నా కూడా దీని విషయంలో కానీ వైఫల్యం చెందితే మాకున్నటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలను కానీ, లేదా రాజ్యాంగ వ్యవస్థలను కానీ ఆశ్రయించడం. రాష్ట్ర స్థాయిలో ఈరోజు గవర్నరు మనకు పెద్దన్న పాత్ర పోషించాల్సిన వ్యక్తి. ఇక్కడ న్యాయం జరగకపోతే మాకు మిగిలిందే మా పార్టీ భవిష్యత్తు ప్రణాళికన ప్రజలను చైతన్యం చేయడం, ఈ ప్రభుత్వానికి 2019 ఎన్నికల చమరగీతం పాడడం, భవిష్యత్తులో ప్రజలకు సంబంధించినటువంటి మానవ హక్కులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ వీధి పోరాటాలు చేయడం, ప్రత్యామ్నాయంగా రాష్ట్రపతిని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మానవ హక్కుల సంఘాలను కలవడమే మా ముందున్నటువంటి లక్ష్యం. మా భవిష్యత్తు ప్రణాళికను రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా కూర్చొని ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే భవిష్యత్తు ప్రణాళికను రాష్ట్ర బీజేపీ ప్రకటిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల నేపథ్యంలోనే టీడీపీ అంతా కూడా ఈ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రపతి పాలన పైన ఎప్పుడో ప్రజలు కూడా ఎమర్జెన్సీని, అప్రకటిత పాలన కూడా చవి చూస్తున్నారు. కాబట్టి టీడీపీ ప్రభుత్వానికే అంత ప్రజలు కూడా చరమగీతం పాడారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏపీలో శాంతి భద్రతలు కరువయ్యాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా కలిసి ఫిర్యాదు చేశాము. తాను కూడా సానుకూలంగా స్పందించారని కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తాను. కెమెరామెన్ వినోద్తో కిరణ్, భారత్ టుడే, హైదరాబాద్.